ఒకళ్ళు ఇద్దరు భార్య భర్త డివోర్స్ కి వెళ్ళారు. భరణాన్ని భార్య అడిగింది. ఏ సిచ్యువేషన్స్ లో ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ కేసు లాగానే ఎప్పుడు ఏ సిచ్యువేషన్స్ లో భరణం అనేది రాదు భార్యకి? మంచి క్వశ్చన్ అడిగారంటే అందరు చాలా మంది కూడా దీనికి అవేర్నెస్ లేకపోవచ్చు. సెక్షన్ 125 సిఆర్పిసిలో క్లియర్గా చెప్పారు. 125 సిఆర్పిసి క్లాస్ 4లో చెప్పడం జరిగిందనమాట. ఏమని అన్నారంటే ఒక మహిళ భర్త నుండి భరణాన్ని అడిగినప్పుడు కొన్ని అనర్హతలు ఉన్నాయి, కొన్ని సందర్భాల్లో భరణం ఇవ్వడానికి వీలు లేదని చెప్పడం జరిగింది. ఏ సందర్భాలు అంటే ఏ కారణము లేకుండా భర్తను వదిలిపెట్టేసి వేరే ఉన్నప్పుడు, ఏ కారణం లేకుండా భర్త దగ్గర భర్త కంపెనీలో ఉండకుండా ఆవిడ వేరే నివసిస్తూ ఉన్నప్పుడు మెయింటెనెన్స్ ఇవ్వడానికి కుదరదు అని చెప్పారు. తర్వాత ఆవిడ అడల్ట్రస్ లైఫ్ లీడ్ చేస్తున్నప్పుడు, ఇంకా అడల్ట్రస్ లైఫ్ అంటే అందరికీ తెలుసు, ఇప్పుడు ఆ మాటను తీసివేశారు. ఆ మాట అనకుండా ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్ అని అంటున్నారనమాట. ఆవిడకి ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్ ఉన్నప్పుడు, లేదా కొంతమంది కన్సెంట్ ఇద్దరు కూడా ఒప్పుకొని భార్యాభర్తలు కన్సెంట్ డైవర్స్ తీసుకొని ఆవిడ మళ్ళా విడిగా ఉండి మళ్ళీ మెయింటెనెన్స్ కావాలని చెప్పేసి అడిగినప్పుడు, అంటే ఇష్టప్రకారమే విడిపోయి ఇష్టప్రకారమే వేరువేరుగా జీవిస్తూ మరలా భర్తను మెయింటెనెన్స్ అడిగినప్పుడు ఈ సందర్భాల్లో భార్యకు మెయింటెనెన్స్ ఇవ్వడానికి వీల్లేదు, భార్య అనర్హురాలు మెయింటెనెన్స్ అని చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు చెప్పిన ఛత్తీస్గఢ్ కోర్టులో ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ ఉంది కాబట్టి ఆవిడకు భరణం ఇవ్వనక్కరలేదు అన్నారు. పైగా కోర్టు వారికి దొరికిన ఇంకొక గట్టి పాయింట్ ఏంటంటే ఆ కారణం వలననే ఆ భర్తకు కోర్టు వాళ్ళు విడాకులు మంజూరు చేశారు. ఈ కేసులో మంజూరు చేశారు కాబట్టి ప్రూవ్ అవుతేనే విడాకులు మంజూరు చేశారు కదమ్మా. ఎక్స్ట్రా రిలేషన్ ఉందని ప్రూవ్ అయిన కారణంగానే విడాకులు ఇచ్చారు కాబట్టి బలమైన ఆధారం దొరికింది మెయింటెనెన్స్ కు అనర్హురాలుగా నిర్ణయించడానికి. ఇదన్నమాట. మ్యామ్, మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు కదా, ఒక థర్డ్ పాయింట్, ఒకటి పరస్పరం అంగీకారంతో డివోర్స్ తీసుకుంటే, మరి పరస్పరం అంగీకారం అంటే వాళ్ళ మధ్యలో కూడా ఏదన్నా అబ్యూస్ కానీ ఇట్లాంటివి వచ్చి డివోర్స్ తీసుకున్నప్పుడు ఫీమేల్కి ఏదన్నా డబ్బులు లేని ఎర్నింగ్ ఈ సిచ్యువేషన్ లేనప్పుడు కూడా భరణం అనే సిచ్యువేషన్ ఇప్పుడు మీరు అన్నది మీకు అర్థం? కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తానమ్మా మీకు. జనరల్గా కన్సెంట్ డైవర్స్ అని చెప్పేసి మనం అర్థం చేసుకొని పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవడం. చాలా కేసెస్ కొంతమంది మహిళలకు అసలు ఆ భర్త దగ్గర నుంచి విడిపోవాలని చెప్పేసి ఉంటుందన్నమాట. నాకు భరణం వద్దు, ఏమొద్దు, ఆయన దగ్గర నుంచి నేను వేరే వెళ్తే నా బతుకు నేను బతుకుతా అనుకున్న కేసుల్లో ఏమీ అడగట్లేదు. చాలా మందికి గొప్ప ఆత్మాభిమానం కలిగినటువంటి స్త్రీలు కూడా ఉన్నారు. నాకు అక్కర్లేదు, విడాకులు వస్తే చాలు, ఆ బాధ నేను భరించలేని అనుకుని విడిపోతున్నారు. కొంతమంది ఏమో మరి మేము జీవించాలి కదా, నా లైఫ్ స్పాయిల్ అయిపోయింది కదా, నాకు కాస్త భరణాన్ని ఇవ్వండి, అప్పుడు సజావుగా విడాకులు ఇస్తాను, ఎలాంటి ఎలిగేషన్స్ పెట్టకుండా అంటారనమాట. అలిగేషన్స్ ఏముండవు కన్సెంట్ డైవర్స్లో. మేమిద్దరం మ్యారేజ్ చేసుకున్నాం, మాకు సరిపడట్లేదు, పెద్దలు మా మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేశారు, అయినా అవన్నీ ఫెయిల్యూర్ అయినాయి కాబట్టి మేమిద్దరం ఒక కప్పు కింద నివసించలేమని చెప్పేసి తీసుకుంటారు. దాంట్లో ఇరువురు కూడా మాట్లాడుకొని ఇవ్వదగినంత పర్మనెంట్ ఎలిమనీ అంటారు దీన్ని, శాశ్వత మనోవర్తి తీసుకొని అప్పుడు కన్సెంట్ డైవర్స్ ఇస్తారనమాట. ఇంకా కొన్ని కేసెస్లో కొంతమందికి సరిపడక వేరే వేరే ఉంటుంటారు. ఇద్దరు ఇష్ట ప్రకారమే, నీకు నాకు సరిపడట్లే, మనం ఒక 3 సంవత్సరాలు వేరే ఉందాము, 2 ఏళ్ళు వేరే ఉందాం అని అనుకున్నప్పుడు, కావాలని వేరే ఉంటున్నప్పుడు మళ్ళీ మెయింటెనెన్స్ అడగడానికి వీల్లేదన్నమాట. అది ఓకే.